నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు రీసెంట్‌గా చాలా మంది జ్యోతిష్యులు ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఘోర ప్రమాదంలో చిక్కుకోబోతున్నారంటూ చెప్తున్నారు. అంటే ఇందులో నిజం ఎంతుందంటారు? అంటే మీరు చాలా జ్యోతిష్యులు చెప్పారు కాబట్టి, ఒకసారి ఆయన జాతకం ప్రకారం ఆయన డేట్ ఆఫ్ బర్త్ గాని, రాశి గాని, నక్షత్రం గాని నేను మీకు తెలియజేస్తాను. ఓకే ఒకసారి అమ్మా. మనం దాని గురించి మాట్లాడదాం గురుగారు. ఓకే అమ్మా. ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెప్టెంబర్ 2, 1971 గురుగారు. రాశి అవును. వచ్చేసి మకరం, నక్షత్రం ఉత్తరాషాఢ గురుగారు. చాలా చక్కని ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే సమాజంలో బాగా పేరు పొంది ఉంటున్నారో అవును. వాళ్ళ మీద అనుకోనటువంటి కొన్ని అనుమానాలు మనకొస్తూ ఉంటాయి. అవును. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకాన్ని చూసినప్పుడు మీరు చెప్పింది 2/9/1971లో హ్మ్. ఆయన జన్మించాడు. అవును. దాని ప్రకారంగా ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలో ఆయన జన్మించాడు. అవును. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని గమనించినప్పుడు మకర రాశి జాతకం చూసినప్పుడు మే 15 దాకా హ్మ్. గురువు చాలా వైభవంగా ఉన్నాడు. ఓకే. మే 15 తర్వాత 6వ స్థానానికి వచ్చాడు. హుహుహుహు. అయితే ఈ గురుగ్రహము ఎన్నడూ లేని విధంగా 3 స్థానాలలోకి మారుతూ ఉన్నాడు. ఓకే. అది ఒక ఎఫెక్టు. షష్టగ్రహ కూటమి కూడా హుహుహు. కొన్ని రాశుల పైన కొంత ఎఫెక్ట్ అనేది జరిగింది. ఓకే. దాంట్లో చూసినప్పుడు మరి మనకు పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి కాబట్టి మకర రాశి జాతకులకు 50% హ్మ్. షష్టగ్రహ కూటమి యొక్క దోషం కూడా ఉంది. 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 హుహుహుహు. కాబట్టి మరి మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉప ముఖ్యమంత్రి గారు. అవును. వారు విరోధి కృతినామ సంవత్సరం భాద్రపద మాసం ద్వాదశి గురువారం రోజున జన్మించారు వారు. ఓకే. వారి యొక్క అంటే మనకున్నటువంటి వివరాల ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం. అవును. ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినప్పుడు హ్మ్. అయితే లగ్నంలో వీరికి అంటే ఫస్ట్ ప్లేస్ అమ్మ లగ్నం అంటే ఓకే. లగ్నంలో రాహువు కుజుడు చంద్రుడు అంటే చంద్రమంగళ దోషం అనేది వీరి జాతకంలో ఉంది. హుహుహుహు. చంద్రమంగళ దోషం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే భార్యలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఓకే. అదొకటి ఉంది. తర్వాత ముఖ్యంగా వీరికి మరి ఇక్కడ ఇంకో గ్రహాన్ని చూసినప్పుడు రవి శుక్రుడు బుధుడు కలిసి ఉన్నారు. హుహుహుహు. ఈ రవి శుక్రుడు బుధుడు కలిసి ఉన్నప్పుడు కలయిక ద్వారా తర్వాత వీరి జాతకాన్ని చూసినప్పుడు అపసవ్య దిశలో కాలసర్పదోషం కూడా ఉంది ఓకే. వీరి జాతకంలో. హుహుహుహు. కాబట్టి మరి ఇక్కడ మనం గమనించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో 1వ స్థానం అంటే శరీరానికి సంబంధించినటువంటి స్థానం. ఓకే. ఈ శరీరానికి సంబంధించినటువంటి స్థానములో పాపగ్రహాలైనటువంటి రాహువు కుజుడు చంద్రుడు ఉన్నాడు. హుహుహుహు. అంటే ఎప్పుడైనా కూడా అనారోగ్యం తెలియకుండానే వచ్చే సూచనలు ఉంటాయి వీరికి. ఓకే. తెలియకుండానే వస్తుంటాయి. తెలియకుండానే వస్తూ ఉంటుంది. ఎందుకంటే దీన్ని తనుస్థానం అంటారు. హుహుహు. ఫస్ట్ ప్లేస్ అనేది జన్మకుండలిలో ఓకే. తనుస్థానం అంటే శరీర స్థానం. ఓకే. శరీర స్థానంలో రాహువు కుజుడు చంద్రుడు ఉండేసరికి త్రివర్గ కూటం అనేది ఏర్పడింది. హుహుహు. ఏర్పడంతో కొద్దిగా తెలియనటువంటి మానసికపరమైనటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు కూడా ఉంటాయి. హుహుహుహు. తర్వాత 5వ స్థానంలో 5వ స్థానం ఏమిటంటే లగ్న కుండల్లో సంతాన స్థానం. హుహుహుహు. ఈ సంతాన స్థానంలో పాపగ్రహమైనటువంటి శనిగ్రహం ఉందమ్మా. ఓకే. కాబట్టి ఇప్పుడు మనకు ఇప్పుడు లేటెస్ట్ నడుస్తున్నటువంటి న్యూస్ మార్క్ శంకర్ వాళ్ళ అబ్బాయి అవును. అబ్బాయి కూడా అంత సీరియస్ కావడానికి కారణం ఇదే. పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో ఉన్నటువంటి హుహుహుహు. శనిగ్రహము అంటే లగ్నకుండల్లో ఉన్నటువంటి శనిగ్రహము పంచమ స్థానంలో ఇదైతే ఉందో సంతాన స్థానం అంటారు. ఈ సంతాన స్థానంలో పాపగ్రహం ఉండడం కొంతవరకు చెప్పుకోవచ్చు. హుహుహుహు. తర్వాత నెక్స్ట్ కళత్ర స్థానంలో అంటే 7th ప్లేస్ అనేది కళత్ర స్థానం అంటారు. ఓకే. అంటే భార్యల యొక్క స్థానం. ఇక్కడ కేతుగ్రహం ఉన్నది. హ్మ్. కొంతవరకు పర్వాలేదు. తర్వాత 8వ స్థానము ఆయుష్ స్థానం. హ్మ్. ఈ 8వ స్థానంలో రవి శుక్రుడు బుధుడు కలిసి ఉన్నాడు. ఇక్కడ శుక్రబుధుల యొక్క కలయిక అనేది ఆయనకు ఎటువంటి ప్రమాదం అనేది ఏది కూడా లేదు. భయపడే అవసరం కూడా లేదు. తర్వాత 11వ స్థానం ఏమిటంటే లాభస్థానం అంటారు.
అంటే ఇప్పుడు ఈయన యాక్టర్ కాబట్టి సినీ రంగంలో కావచ్చు, తర్వాత ఇటీవల రాజకీయ రంగం అరగేట్రం చేశాడు కాబట్టి అవును. రాజకీయ రంగంలో కావచ్చు ఇతనికి లగ్నకుండలి ప్రకారంగా 11వ స్థానము లాభస్థానంగా ఉంది. దాంట్లో గురువు ఉన్నాడు. ఓకే. అంటే గురుగారు ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారిది 'ఓజీ' సినిమా రిలీజ్ అవ్వబోతుంది కదా! సో, ఆ అవునమ్మా, విషయంలో కూడా ఆయనకి లాభం వచ్చే అవకాశం ఉందంటారా మరి? తప్పకుండా ఉంటుందమ్మా. ఆయన హుహుహు. జాతకంలో గురువు అనేవాడు హ్మ్. లాభస్థానంలో గురుగ్రహం ఉంది. తర్వాత ఇప్పుడు కూడా మనకి మే 15 దాకా గురువు అనుకూలంగా ఉన్నాడు. ఓకే. కాబట్టి ఆ సినిమా పరంగా చూసినప్పుడు అతనికి పెద్ద నష్టమేం లేదని అనిపిస్తుంది మనకు ఓకే. తెలిసినంత దాంట్లో. హుహుహు. కాబట్టి మరి ఈ విధంగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకములు ఏమిటంటే 8వ ప్లేస్లో శుక్రగ్రహం ఉంది. హుహుహు. కాబట్టి ఈ శుక్రగ్రహము కళలల్లో రాణించే గ్రహం. ఓకే. శుక్రుడు అనుకూలంగా ఉంటేనే కళారంగంలో, మీడియా రంగంలో, సినీ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి శుక్రగ్రహం కూడా అనుకూలంగా ఉంది. ఓకే. వారిటు సమాజ సేవలో, అటు సినీ రంగ సేవలో కూడా నిమగ్నమై ఉంటారు. హుహుహు. తాత్కాలికంగా కొన్ని సమస్యలు వస్తాయి, ఓకే. కానీ విశ్వావసునామ సంవత్సరం వారికి అనుకూలంగా ఉందనే మనకు తెలిసినటువంటి జ్ఞానంతో మనం చెప్తూ అవును. ఉన్నాం. మనకున్న ఇన్ఫర్మేషన్ వరకైతే ఇన్ఫర్మేషన్ వరకు ఈ మాత్రమే. విధంగా చెప్పుకోవచ్చు. గురుగారు అలాగే మన ఏదైతే వాళ్ళ చిన్న అబ్బాయి 'మార్క్ శంకర్ పవనయిచ్' ఉన్నారో ఆయన రీసెంట్‌గానే మీరు చెప్పినట్టు ఒక అగ్ని ప్రమాదం నుంచి అయితే పెద్ద ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పొచ్చు. అమ్మా, చాలా మంది జ్యోతిష్యులు కూడా ఏం చెప్తున్నారంటే ఆయన ఉమ్, తండ్రి కంటే ఉన్నత స్థాయిలోకి వెళ్తారని చెప్తున్నారు. సో, ఇప్పుడు ఆయన జాతకం ఎలా ఉందంటారు? అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంది నా దగ్గర. చెప్పమ్మా. 10th అక్టోబర్ 2017 గురువుగారు. అవునమ్మా. అయితే ఈ అబ్బాయి పుట్టింది సాన్వి చాలా చక్కని ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఈ అబ్బాయి 10/10/2017 హ్మ్. పుట్టినటువంటి సంవత్సరాన్ని గమనించినప్పుడు హేమలంబి నామ సంవత్సరం ఆశ్వజ బహుళ పంచమి రోజున పుట్టాడు. హ్మ్. మంగళవారం రోజున జన్మించాడు ఈ బాబు. అయితే ఈ బాబు ఉదయం అంటే సాయంకాలం 4 గంటల లోపుగా జన్మిస్తే రోహిణీ నక్షత్రం, ఓకే. తదుపరి జన్మిస్తే మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం. ఈ 2 నక్షత్రాలు కూడా వృషభ రాశికి చెందినటువంటి నక్షత్రాలు. నక్షత్రాలు. అయితే ఈ బాబు యొక్క జాతకం లగ్నకుండలు చూసినప్పుడు ఇతనికి ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏమిటంటే 4వ స్థానంలో కుజుడు ఉన్నాడు. హుహుహుహు. 4వ స్థానంలో కుజుడు ఈ ప్రమాదాన్ని కలిగించినట్టు మనం అనుకోవాలి. ఓకే. ఓకే. కుజస్థానం మంచిగా లేదు బాబుకు. హుహుహు. తర్వాత 5వ స్థానంలో రవి శుక్ర బుధుడు కలిసి ఉన్నాడు. ఓకే. కాబట్టి మరి 5వ స్థానం అనేది ఏమిటి? కొంతవరకు అది కూడా బాగాలేదు. హుహు. 3వ స్థానంలో రాహు ఉన్నాడు. 9వ స్థానంలో కేతు ఉన్నాడమ్మా. ఓకే. రాహు అంటే సర్పం తల, హుహుహుహు. కేతు అంటే తోక. ఈ రాహు కేతువుల మధ్య సుమారుగా కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, గురువు, శని ఓకే. అంటే దాదాపు 6 గ్రహాలు బంధించబడి ఉన్నాయి. ఓకే. అంటే సంపూర్ణమైనటువంటి కాలసర్ప దోషం ఈ హుహుహుహు. బాబు యొక్క జాతకంలో కనబడుతూ ఉంది. తర్వాత ఈ బాబుకు ఒక గండం తప్పిందని చెప్పుకోవచ్చు. అవును. చాలా పెద్ద గండం తప్పింది. అయితే వృషభ రాశి జాతకాన్ని గమనించినప్పుడు మనం మే 15 నుండి హుహుహుహు. పుష్కర సమయం ప్రారంభం కాగానే మిథున రాశిలోకి గురువు ప్రవేశం ఎప్పుడైతే అవుతాడో వృషభ రాశి జాతకులకు చక్కని గురుస్థానం అనేది ఉంటూ ఉంటుంది. మరి వీరికి ఎటువంటి నష్టం అనేది జరగదు. జరగదు. అయితే ఒకటేమిటంటే పుట్టినప్పుడు యొక్క సమయాన్ని అవి ఉంటే మాత్రం బాలారిష్ట దోషాలుంటే కూడా ఓకే. ఇటువంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉంటుంది. కాబట్టి వారికి మనం ఒక సూచన ఏమిటంటే హుహుహుహు. బాబుకు సంబంధించినంత వరకు వారు దుర్గా ఉపాసన చేస్తూ హ్మ్. తర్వాత ఆయుష్ హోమం అనేది ఈ చిన్నబాబు పేరు మీద చేయడం, కాలసర్ప పూజ చేయడం అనేది ఒక సూచనగా మనం చెప్పవచ్చు. ఓకే. అది ఇలా చేస్తే మంచిది అంటారు. మంచిదమ్మా. ఆయన ఇంకా బాగా ఉంటాడు. తర్వాత ఆయనకు ఉన్నటువంటి జాతకాన్ని చూసినప్పుడు అన్ని కూడా బాగా ఉన్నాయి. హుహుహుహు. కళారంగంలో రాణించే అవకాశాలు ఉన్నాయి. ఓకే. తర్వాత మంచి ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది. హుహుహుహు. కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా వచ్చినటువంటి ఈ పీడ ఏదైతే ఉందో అది తొలగిపోయింది. హుహుహు. ఇంకా మే 15 నుంచి ఇంకా జాతకం కూడా బాగా ఉండే సూచనలు ఉన్నాయి. అదే తండ్రి కన్నా ఉన్నత స్థాయిలో ఉండే ఎవరో అవకాశం అయితే ఉంటుంది అవకాశం ఈ ఉంది. బాబుకు.
ఓకే గురుగారు.